తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి 24 దాకా జరుగుతున్నదుల్లా. ఇక జాతర కోసం ఇప్పటికే ఏర్పాట్లు సుతవుతున్నాయి. అయితే ఇంకో పక్క ఇప్పటికే జనాలు జాతర బాట పడుతున్నారు. గట్లనే ఈసారి జాతరకు వచ్చిన మంత్రి పొన్నం సార్ను కలిసిన ఇంకో మంత్రి సీతక్క మేడం జాతర గురించి ఏం ముచ్చట్లు చెప్పుకున్నారో చూడుర్రి జరా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదటిసారి మేడారం సమ్మక్క సారలక్క జాతర వచ్చుడుతోని మంత్రి సీతక్క మేడారం మీద గట్టి ఫోకస్ పెట్టిందుల్లా. ఇక ఈ నెల 21కి వెళ్ళి 24 దాకా జాతర జరుగుతుంది కాబట్టి జనాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో ఈ జాతర ప్రత్యేకముల్లా. ఇక ఈ జాతర ప్రత్యేకత గురించి అమ్మవార్ల గురించి మంత్రులు పొన్నం సారు సీతక్క కార్ల ప్రయాణించుకుంటూ మాట్లాడుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది పోర్రి. ఇక పొన్నం సారు మాట్లాడుకుంటా మేడారం జాతర టైంలోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ముచ్చట చెప్పిండు. ఎప్పుడైనా మేడారం జాతరకు వచ్చిర్రా అన్నా అని సీతక్క అడిగితే చిన్నప్పటికెళ్లి అనేక సార్లు జాతరకు వచ్చిన ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటు కావాలని మొక్కుకున్నానని అన్నాడు సారు. ఇక సీతక్క మాట్లాడుకుంటా గతంలో ఎవ్వరు జాతరకు వచ్చినా జై సమ్మక్క జై సారలమ్మతోని జై తెలంగాణ అనేటోళ్ళని 60 ఏళ్ల ప్రజల ఆకాంక్షకు సంబంధించిన బిల్లును నేను ఆ జాతరలో ఉన్నప్పుడే ప్రవేశపెట్టిర్రు అని చెప్పింది అక్క. సమ్మక్క జాతరకు రవాణా ఏర్పాట్ల మీద స్పందించుకుంటా ఉచిత బస్సు ప్రయాణం కల్పించుడు ఎట్లా అని నేను భయపడ్డా అని పొన్నం సార్ అంటే జాతరకు ఫ్రీ బస్సు ఇస్తారా లేదా అనేది నాకు కూడా డౌట్ ఉండే అన్న అని చెప్పింది సీతక్క. ఉచిత బస్సు ప్రయాణం ఆడోళ్లకు మేలు జరిగిందని ఇద్దరు అనుకొచ్చిర్రు. ఈ జాతరల విధులు నిర్వహించే అధికారులకు అంతా మంచిగా జరుగుతున్నదని అందరికీ ప్రమోషన్లు వచ్చే ఆనవాయితీ ఉందని అన్నది సీతక్క. ఇక సమ్మక్క సారలమ్మ అక్క చెల్లెళ్ళు అని సినిమాలలో చూపిస్తారు. నిజానికి వాళ్ళిద్దరు అక్క చెల్లెలు కాదు తల్లి కూతురు అని చెప్పింది సీతక్క. ఈ జాతర అందరిదని అందరూ జాతరకు రావాలని ఇద్దరు మంత్రులు కోరిర్రు. ఇక వీడియో చూడుర్రి. ఎప్పుడన్నా వచ్చినా అన్న జాతరకు చాలాసార్లు వచ్చినా అంటే చిన్నప్పటి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని మొక్కి 2013లో అప్పుడు అనేక సార్లు వచ్చినా ఒక మాట ఆగుతున్నది. 2014లో తెలంగాణ బిల్ ఫిబ్రవరి 13 రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గద్దెల కాడికి వచ్చారు అనేది లెక్క కరెక్టేనా కాదు? అంటే మనం 60 ఏళ్ల నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకుముందు కూడా ఎవరు వచ్చినా బెల్లం ముద్దలు పెట్టుకొని జై సమ్మక్క సారలమ్మ జై తెలంగాణ శివరాత్రి ఉంటే కూడా అనుకుంటూ వచ్చేది. ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా 2009 నుంచి 14 వరకు. ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాగమంచి అంటారు. నాగమంచి అంటే అది సెక్యూరిటీ. ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సారలమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని వీళ్ళు ఒక మంచలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము ఒక పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది. తప్పు జరిగిందనో లేదా అటువంటి ఏం లేకుండా పోతుంటది కదా. చాలా కానీ అమ్మవారి దయ తప్ప అది ఎవరో మనందరం గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ అంత. అందుకే ఇప్పుడు ఇలా కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన 6 గ్యారంటీలలో మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చినాక నేను కొంచెం భయపడ్డా. ఇంతమంది ఇప్పుడు రోజు 30 ఎంత జరిగింది అనుకుంటారు 14 కోట్లు దాటిపోయింది. అట్లా రోజు సంఖ్య మహిళలు పెరుగుతా ఉంది. అయితే ఈ సమ్మక్క సారక్క చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిద్దా కదా భయపడి మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చే పోయేటోళ్ళకి జనానికి సంబంధించి ఒకటైతే బస్సుల నిర్వాహకులు ఒక స్పెషల్ ఆఫీసర్లు పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఒక బస్సు ఎక్కడైనా ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా నేచర్ గా టైర్ కి అయింది అనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంత కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది. మధ్య మధ్యలో క్రేన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకపోతే నడుతుందని మనం ఎలా జరుగుతుంది. మీరైతే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీ కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇయ్యరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే. బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే ఆ బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు అని ఆగమాగా ఉన్నాయి. ఆర్టీసీ కొద్దిగా సరే పేమెంట్ అదేంటి ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ ఆర్థిక శాఖ వాళ్ళంతా ఎప్పుడప్పుడు చేస్తారు. ఎందుకంటే మహిళలంతా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్కకు పోయి డిమార్ట్ లో షాపింగ్ లో మాల్ కొనుకొచ్చుకుంటున్నారు. రెండోది దేవాలయాలు విపరీతమైన రష్ పెరిగింది. బంధువులు తల్లిగారిని చూడడానికైనా బిడ్డ దగ్గరికైనా హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు. వాళ్ళందరూ హ్యాపీ. నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో నేనైతే ఎన్నికలప్పుడు చెప్పినా నా తెలంగాణ అక్క చెల్లెలకు
అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వియ్యపురాలు భోజనం పెట్టినా పోతాంటే బస్ ఫ్రీ అన్న చూడు. దాంతో చాలా పెద్ద ఒక జరిగింది. మనం మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళలకు సంబంధించి చాలా పెద్ద ఆర్థిక భారం నుంచి బాగా కరెంట్ బిల్ కూడా వాళ్ళే కడతారు. కరెంట్ బిల్ 3000 అంటే అసలు మహిళలు అయితే అసలు ఇక వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం మనం అందరం ప్రభుత్వంలో ఉన్నాం. ఒక మహిళ చెప్తున్నారు, ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలలో ఆసిఫాబాద్ మన ఇంద్రవెల్లిలో మీటింగ్ పెట్టాం కదా, వాళ్ళకి నెలకు 4 నుంచి 5,000 మిగులుతున్నాయట. అంత ముందు భారం ఉండేది. ఎందుకు అంటే మేము బస్ ఫ్రీ ఎక్కుతాను, వేరేకి వెళ్ళిపోతే బస్ ఖర్చు వచ్చేది. ఆ బస్సు కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పని చేసుకొని వస్తాను. మహిళా సంఘాలలో కూడా 4 నుంచి 5,000 భారం మాకు తగ్గింది. మీ గవర్నమెంట్ వచ్చింది.